బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటనంటే నేను చెప్పా కదా మినీ వ్లాగ్లో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఈ 2 డేస్లో అవ్వచ్చు, లేదా ఈరోజే అవ్వచ్చు, లేదా ఇంకొక 1 వీక్ అయినా పట్టొచ్చు, కానీ లగేజ్ మాత్రం ప్యాక్ చేసి పెట్టుకోమన్నారు. నేను మినీ వ్లాగ్లో మర్చిపోయింది ఏంటి అని అంటే లగేజ్ ప్యాక్ చేసుకోవట్లేదు అని చెప్పా కదా. ఎందుకనంటే లాస్ట్ టైం మా మదర్ ఉన్నారు నాతో పాటు. నాకు పెయిన్స్ వచ్చిన వెంటనే తను బెడ్షీట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ సర్దుకొని ఫాస్ట్గా సర్దేసుకుంది. అసలు నేను అది మర్చిపోయాను. లాస్ట్ టైం మమ్మీ చేశారు కాబట్టి ఈసారి నాకు అసలు గుర్తులేదు. నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది. డాక్టర్ రాజుతో చెప్పారంట ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు కాబట్టి ఇదైతే ప్యాక్ చేసి పెట్టుకోండి అని చెప్పారు. నాకు ఇప్పుడు కూడా కొంచెం పెయిన్ అనిపిస్తుంది, బట్ ఇది ఎగ్జాక్ట్గా లేబర్ పెయిన్స్ అనేది చెప్పలేము, ఎందుకంటే ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేశారు కాబట్టి ఈ పెయిన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా నేను ప్యాక్ చేసుకోవాలనుకున్న కొన్ని థింగ్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఏంటి అని అంటే మనకు ఫస్ట్ డాక్టర్ ఫైల్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి నా ఫైల్ అంతా ఫస్ట్ నుంచి ఒకటే దాంట్లో క్యారీ చేస్తున్నాను కాబట్టి అది పక్కకు ఉంది. హాస్పిటల్కి డెలివరీ పెయిన్స్ రాగానే మనకు మెయిన్ ఫస్ట్ కావాల్సింది హాస్పిటల్కి వెళ్ళగానే మనకు డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని పాత క్లాత్స్ అనేవి అడుగుతారు, ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంటుంది, కొంచెం క్లీన్ చేయడానికి ఓల్డ్ క్లాత్స్ అనేవి కావాలి, అదొకటి. ఇంకా మనకు అక్కడ బ్లీడింగ్ అవుతుంటుంది కాబట్టి డైపర్స్ అనేవి మనం మెడికల్ స్టోర్లోనే తీసుకుంటాము. ఎవరైనా నాకు మెడికల్ స్టోర్లో నచ్చదు లేదంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోండి. ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు మనకి స్టమక్ ఇంత బెల్లీ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి ఏ సైజ్ వస్తుందో తెలియదు కాబట్టి బయట తీసుకోవడమే బెటర్. అది వచ్చేసి హిప్ బెల్ట్, మన స్టమక్కి టైట్గా పెట్టుకోవడానికి బెల్ట్ కానీ క్లాత్ కానీ యూస్ చేస్తాం కదా. క్లాత్ యూస్ చేసేటోళ్ళు అయితే క్లాత్, బెల్ట్ యూస్ చేసేటోళ్ళు అయితే బెల్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మఫ్లర్. దీన్ని మఫ్లర్ అంటారా లేదా ఏమంటారో నాకు సరిగ్గా అయితే గుర్తులేదు. ఈ హెడ్కి కట్టేది ఉంటుంది కదా అది. ప్రజెంట్ లాస్ట్ టైం అయితే నేను కొని పెట్టుకున్నా కాబట్టి ఉంది, ఈసారి నా దగ్గర అది లేదు. బట్ నేను ఏదో ఒక స్కార్ఫ్తో అడ్జస్ట్ అవుదాం అనుకుంటున్నా, లేదంటే అప్పటికప్పుడు అవసరం అంటే అమ్మ వాళ్ళు కానీ రాజు కానీ వెళ్ళి కొనుక్కొస్తాడు. బేబీ టవల్ అంటే మనం బేబీని ఎందులో క్యారీ చేయాలనుకుంటున్నామో ఆ టవల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్ అయితే కొన్ని డ్రెస్సెస్, బాయ్ అయితే కొన్ని డ్రెస్సెస్. నాకు లాస్ట్ టైం అయితే ఆర్యన్కి నేను ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకొని దాన్ని వాష్ చేసి పెట్టుకున్నాను, అవే యూస్ చేసాం ఆర్యన్కి. ఈసారి బాయ్ వస్తే ఆర్యన్ క్లోత్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి అవి వాష్ చేసి పెట్టాను, అవి యూస్ చేస్తాను. బట్ బేబీ గర్ల్ లేదు కాబట్టి నేను ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ చేసినవి, ఓన్లీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినవంటే నేను హెడ్ క్యాప్స్ ఉండే, బట్ అవి ఎక్కడ పాడిపోయినాయో అసలు తెలీదు, ఒక్కటి కూడా దొరకట్లేదు. సో హెడ్ క్యాప్స్ ఆర్డర్ పెట్టాను అండ్ మిట్టెన్స్ పెట్టాను, సాక్స్లు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ గర్ల్ డ్రెస్సెస్ అనేవి ఇక అవసరం అయితే మనకు ఉండాలి కాబట్టి ఒక్క 3 అవుట్ఫిట్స్ ప్యాక్లో వచ్చాయి, అవి తీసుకున్నాను. సో మస్లిన్ క్లాత్వి అవి వాష్ చేసి పెట్టాను. బర్పింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, బేబీని పట్టుకోవడానికి యూజ్ అవుతుంది, ప్లస్ బర్పింగ్ చేసినప్పుడు డ్రెస్ మన అవుట్ఫిట్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఆ క్లాత్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. ఇవి ఆల్రెడీ నేను వాష్ చేసి నీట్గా పెట్టుకున్నవి. ఇంకా మిగతావి ఏమైనా ఉంటే మనకు షాప్స్ దగ్గరలో ఉంటాయి కాబట్టి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, నా అవుట్ఫిట్స్, మదర్ అవుట్ఫిట్స్ ఏదైతే ఉంటాయో ఫీడింగ్కి సంబంధించినవి అవి కూడా 2 పెట్టుకోవాలి. సో అవి కూడా పెట్టేసుకుంటాను. ఫస్ట్ థింగ్ మెయిన్గా నా ఫేస్ని, నా అవుట్ఫిట్ని, అసలు నా అవతారాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నాకు చాలా హెడేక్ వస్తుంది. ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను, అందుకే ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అండ్ ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకున్నాను, అయినా అసలు తగ్గట్లేదు, చాలా హెడేక్ ఉంది. అందుకే నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి, మ్యాటర్ని మాత్రమే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చెప్పినట్టే ఓల్డ్ క్లోత్స్ అనేవి అయితే పక్కకు పెట్టేసుకోండి, నేను కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు అంత ఫ్యాన్సీగా చూపించట్లేదు, అర్జెంటుగా ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకేదైనా ఫర్దర్గా నాకు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత యూజ్ అయింది ఉంటే అది నేను మళ్ళీ మీకు మినీ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్గా కావాల్సింది మనకు వాటర్ బాటిల్ అండ్ మన ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామో ఆ ఫైల్, హాస్పిటల్ ఫైల్, ఆధార్ కార్డు, ఇంకా మెయిన్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఏమైనా ఉంటాయి అవి, అండ్ మనీ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో చెప్పాను కదా, మనకు మెయిన్ మనం ప్యాకేజ్ మాట్లాడుకునే దానికంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉండాలి. సో ఆ అమౌంట్ అనేది పెట్టేసుకోండి.
అన్ని A to Z ప్యాక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మఫ్లర్ అయితే తీసేసుకోండి. సో నేనైతే ప్రస్తుతానికి మఫ్లర్ అయితే పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నేను స్కార్ఫ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిప్ బెల్ట్ ఉంటుంది కదా, ఇది హిప్ బెల్ట్ అనేది కూడా పెట్టేసుకోండి. కాటన్ అనేది మనకు అక్కడనే దొరుకుతుంది కాబట్టి, హాస్పిటల్లోనే దొరుకుతుంది కాబట్టి అంత అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీ ఐటమ్స్, అంటే మనకు సోపు, ఫేస్ వాష్, లిప్ బామ్ కానివ్వండి, కోంబు, స్టిక్కర్స్, అలా మనకి యూజ్ అయ్యేటివి మేకప్ ఐటమ్స్, టాయిలెటరీ ఐటమ్స్ అన్ని ఒక దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకోండి. స్కార్ఫ్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోండి. నేనైతే ఒకటి పెట్టుకుంటున్నాను, అండ్ నాకు దగ్గరే కాబట్టి రాజు తీసుకొస్తాడు ఏమైనా ఎక్స్ట్రా అవసరం అంటే. 2 ఫీడింగ్ నైటీస్ పెట్టుకుంటున్నాను. అండ్ హోమ్ కమింగ్ అవుట్ఫిట్ అనేది నేను రాస్తోటే తెప్పించుకుంటాను. ఆ రోజు ఏదైతే బాగుంటుందో అది వేసుకుంటాను. వచ్చేసి మనతో పాటు ఉండే వాళ్ళకి, బేబీకి అండ్ మనకి టవల్స్ కావాలి. సో నేను అంత సాఫ్ట్ టవల్స్ అయితే పెట్టుకోవట్లేదు, లగేజ్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఎంతైనా హాస్పిటల్ కాబట్టి అంత యూస్ చేయాలనిపించదు, ఇంకోటి ఆరడం కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను ఇలా పల్చగా ఉన్న టవల్స్ అయితే పెట్టేసుకో. మదర్కి శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, ఇన్నర్ వేర్ కానివ్వండి, ప్యాంటీస్ కానివ్వండి, నార్మల్ డెలివరీ అయిన తర్వాత డైపర్సే యూస్ చేస్తాం కాబట్టి నేను ప్యాంటీస్ కూడా ఏం పెట్టుకోవట్లేదు. సి సెక్షన్ వాళ్ళకి ప్యాంటీస్ అండ్ నెక్స్ట్ నర్సింగ్ బ్రాస్ అనేవి అవసరం ఉంటాయి. సో అవైతే పెట్టేసుకోండి. నాప్కిన్స్ అనేది కూడా కంపల్సరీగా అవసరం ఉంటుంది. నాప్కిన్స్ కూడా ఒక 2-3 పెట్టేసుకోండి మదర్కి. ప్రజెంట్ నేను పెట్టుకున్న బేబీ ఐటమ్స్ చూపిస్తాను. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినా రాకపోయినా మనకు మన స్టమక్లో మంచిగా వామ్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ నీడ్ ఉంటే యూజ్ అవుతుంది అని అయితే ఈ వింటర్ వేర్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ బేబీ గర్ల్ అయితే 2 అవుట్ఫిట్స్, బేబీ బాయ్ అయితే 2 అవుట్ఫిట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇవి నేను కొత్తగా తీసుకున్న ఐటమ్స్, ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. ఇవి ఆర్యన్వి, ఇవి కూడా వాష్ చేసి పెట్టాను. హెడ్ క్యాప్స్ ఇవి కూడా 2 తీసుకున్నాను. అండ్ ఇవి మిటన్స్ అండ్ సాక్సెస్, ఇవి కూడా 2 pairs పెట్టుకున్నాను. ఇవి కూడా వాష్ చేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి బర్పింగ్ క్లాత్స్, ఇవి బెడ్షీట్ లాగా యూజ్ అవుతుంది, మనకి స్కార్ఫ్ లాగా యూజ్ అవుతుంది అండ్ బేబీకి యూజ్ అవుతుంది అని అయితే తీసుకున్నాను. ఇవి కూడా 2 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీని క్యారీ చేయడానికి అయితే ఈ బెడ్షీట్ పెట్టుకుంటున్నాను. దీనికి హెడ్ క్యాప్ లాగా కూడా వస్తుంది. సో అందరు బేబీ నెస్ట్ యూజ్ చేస్తారు కదా, ఇలా క్యారీ చేసే నెస్ట్. నాకు లాస్ట్ టైం అంతగా యూజ్ అవ్వలేదు. సో ఈ బెడ్షీట్ సరిపోద్ది, ఒక 15 to 20 minutesలో ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇది సరిపోద్దని అనిపించింది. సో ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. మీకు ఎవరైనా దూరంగా ఉంది అనుకుంటే మాత్రం క్యారీ నెస్ట్ అయితే తీసుకోండి. అండ్ ఫస్ట్ టైం మదర్స్కి కూడా క్యారీ చేయడం రాదు కాబట్టి అదైతే తీసుకోవడం బెస్ట్. నాప్కిన్స్ ఇవి ఎక్స్ట్రా ఉంటే చాలా బెటర్, ఎందుకంటే బేబీకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి మెయిన్గా యూజ్ అయ్యేటివి వెట్ వైప్స్, మదర్కి యూజ్ అవుతుంది, బేబీకి యూజ్ అవుతుంది. నేను అక్కడ డైపర్స్ తీసుకునే దగ్గరనే వెట్ వైప్స్, డైపర్స్ అండ్ బేబీకి ఏదైతే సోప్ తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా ఇవన్నీ అక్కడే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్యన్కి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ వరకు ఖర్చు పెట్టి సెబామెట్ బ్రాండ్లో అయితే నేను తీసుకున్నాను. నాకు అన్నీ అప్పుడు తెలియదు కాబట్టి అన్నీ తీసేసుకున్నాను. బాడీ వాష్, సోపు, పౌడర్ దగ్గర నుంచి అన్ని A to Z తీసుకున్నాను. అవి అంతగా యూజ్ అవ్వలేదు, ఇంకోటి ఆర్యన్కి పడలేదు. సో అవి అయితే నేను యూజ్ చేయలేదు. అవి ఇంకా కూడా అలానే ఉన్నాయి. అంతంత కాస్ట్ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని అయితే ఈసారి తీసుకోలేదు. ఎందుకంటే ఆర్యన్కి ఆల్రెడీ మేము యూజ్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి, అవి ఎలాగో బేబీవే కాబట్టి ఇద్దరికి యూజ్ చేయొచ్చు అన్న పర్పస్లో అయితే ఉన్నాను. ఒకవేళ ఇవి పడలేదు అంటే నేను శాంపుల్ ఐటమ్స్ లాగా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని యూజ్ చేసి ఏది బేబీకి పడితే అదే యూజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినది. ముందుగా అయితే ఏం తీసుకోలేదు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్తే ఏమేమి యూజ్ అవుతాయో అవి మాత్రమే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పా కదా మాకు హాస్పిటల్ దగ్గరలోనే ఉందని చెప్పి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచిగా డెలివరీ అయిపోయి హెల్తీ బేబీ ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలని కోరు. వీడియోలో చెప్పడం మర్చిపోయిన ఐటమ్స్ అన్ని లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాను. 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని ప్యాక్ చేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.